మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును అనే లేఖన భాగాన్ని మనం ధ్యానించగలిగినట్లయితే, దేవుడు అందరినీ ప్రతి ఒక్క మానవుడిని తన ఒక సంకల్పం చొప్పున ఆయన ప్రణాళిక చొప్పున మాత్రమే సృష్టించాడు. కానీ దేవుని పట్ల వారు చూపిన అవిధేయత ద్వారా వారి దేవునికి దూరం అవుతా ఉన్నారు. కాబట్టి దేవుని ప్రేమించటం అంటే మనం ప్రేమించటం అనే మాట చాలా సర్వసాధారణం. ఎందుకంటే ఒక యవనస్తురాల్ని నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను అన్నప్పుడు కానివ్వండి, ఒక తల్లిదండ్రులు తమ బిడ్డలు తమ తల్లిదండ్రులను కానివ్వండి, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పే మాట చెప్పడం చాలా తేలిక. కానీ నిజంగా దేవునితో ఆ మాట నిజంగా మనం చెప్తున్నామంటే ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని మనం జరిగించినట్లు, ఆయన చిత్తానుసారం మనం నడుచుకున్నట్లు, అలాగే ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి ఆయన మార్గమును నడుచుకున్నట్లయితేనే ఆ మాట మనం దేవునితో ముఖాముఖిగా చెప్పగలం. కానీ ఎంతమంది అలా మనం చెప్పగలం అనేది మనం ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిజంగా దేవుని చేత ప్రేమింపబడాలి. కానీ దేవుణ్ణి అందరూ ప్రేమిస్తాం. దేవా నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను, దేవుడు అంటే నాకు ఇష్టం అని చెప్పేవాళ్ళు సమాజంలో మనకి చాలా కనపడతారు. కానీ దేవుని చేత ప్రేమింపబడాలి. ఎప్పుడు నీవు దేవుని చేత ప్రేమింపబడతావు అంటే ఖచ్చితంగా ఆయన చిత్తానుసారం నడుచుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు, ఆయన మార్గంలో నడిచినప్పుడు, ఇతరులకు మాదిరికరంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని చేత ప్రేమింపబడతావు. అప్పుడే నిన్ను దేవుడి సమస్తము సమకూడి, అప్పుడే నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ సమస్తము సమకూడి జరుగుతాయి. కాబట్టి దానియేలు అంటాడు, దేవుడు నువ్వు నాకు బహు ప్రియుడు అంటాడు. అలాగే మోషే అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని. కాబట్టి అటువంటి ధన్యత వారికి లభించినప్పుడు మనకి కూడా ఆయన చిత్తానుసారం ఆయన మాట చొప్పున మనం నడుచుకున్నప్పుడు మనకి కూడా అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. కాబట్టి దేవుడిని ప్రేమించటం కాదు, దేవుని చేత ప్రేమింపబడాలి. మన క్రియల ద్వారా, మనం చేసే పనుల ద్వారా దేవుని చేత ప్రేమింపబడతాం. అటువంటి ప్రేమకు మన పాత్రులమై మనం కడవరకు మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుదాం గాక. ఆమేన్.